వక్ఫ్ బోర్డు మీద నిజానికి మనకి ఏ కంప్లైంట్ ఉండాల్సిన అవసరం లేదు. కానీ మన దేవాలయాల ఆస్తులు ఈ దేశంలో సుమారు 5 లక్షల దేవాలయాలు ఉంటే ఆల్మోస్ట్ దేవాలయాల భూములన్నీ అన్యాక్రాంతమైపోయినాయి అన్న విషయం ఎంతమందికి తెలుసు కదా? కానీ ఈ దేశంలో వక్ఫ్ బోర్డు అని ఒకటి పెట్టుకున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? మొన్న చూసుకున్నట్టయితే మా ఔరంగజేబు గుర్రం ఇక్కడే గడ్డి మేసింది, మా అక్బర్ గాడి గాడిద అక్కడే గుడ్డు పెట్టింది, ఇది మాది అది మాది అని మన ఆలయాల దగ్గరికి కూడా వచ్చి ఈ ఆలయం స్థలం మాది అంటున్నారు. ఇక తమిళనాడులో తిరుచెందూర్ అనే ఒక ఊరినైతే ఈ ఊరంతా మాదే అంటారు. నిజానికి అక్కడ 1500 సంవత్సరాల నుంచి మన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది. కానీ 1400 సంవత్సరాల క్రితం వచ్చిన మతం వచ్చి ఈ ఊరంతా మా వక్ఫ్ బోర్డుది అన్నాడు. మొన్న ఇంకొక మతోన్మాది వచ్చి ఊరు కాదు, ఈ వాడ కాదు, యావత్ భూమి అంతా మా వక్ఫ్ బోర్డుదే అని చెప్పేసి అంటున్నాడు. మరి మా దేవాలయాల్ని రక్షిస్తానని చెప్పి తగుదునమ్మా అని మన ఆలయాలను తమ కబ్జాలో పెట్టుకున్నాయి కదా ప్రభుత్వాలు దేవాదాయ శాఖ పేరుతో. ఇప్పటి వరకు దేవాదాయ శాఖ ఏర్పడిన కాడి నుంచి ఎన్ని ఎకరాల ఆస్తుల్ని మీరు కాపాడారో మీరు చెప్పండి, ఎన్ని ఎకరాల ఆస్తుల్ని మీరు దొబ్బ పెట్టారో మేము చెప్తాం.